గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాలు అంటే 1, 2 పాదాలలో జన్మించిన వారికి వివాహ పొంతన కుదురుతుందా లేదా అన్న అంశం పైన చాలా క్లియర్గా వివరిస్తానండి. ఈ వీడియో చివరి దాకా చూసినట్లయితే మీరే మీ వివాహ పొంతన చూసుకోవచ్చు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. నేను మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే 1, 2 పాదాలు వృషభ రాశికి చెందితే 3, 4 పాదాలేమో మిథున రాశికి చెందుతాయి. కాబట్టి కంపాటబిలిటీ అనేది చేంజ్ అయిపోతుంది, పాయింట్స్ చేంజ్ అవుతాయి. కాబట్టి కేవలం మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నానండి. ఈ మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారిని కనుక భార్యగా కానీ లేదా భర్తగా కనుక వివాహం చేసుకున్నట్లయితే వారి అవసరాలను తెలుసుకుని మరీ దానికి తగ్గట్టుగా వాటిని అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తారు. అంటే అంతటి కేరింగ్ని తీసుకుంటారు. అలాగే ఈ మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు నా భర్త లేకపోతే నా భార్య నాకే సొంతం అన్నట్లుగా వారి అభిప్రాయం ఉంటుంది. అంటే నా మీదే ఎక్కువగా ప్రేమను చూపించాలి అని ఒక రకమైన జలసీతో ఉంటారు. అది జలసీ అనటం కంటే కూడా ఎక్కువగా ప్రేమ అనవచ్చు. ఇది కేవలం భార్యాభర్తల విషయంలో మాత్రమే ఆ జలసీ ఉంటుందండి. అయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన వారేమో స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు. లోపల వారికి ప్రేమ ఉంటుంది, కానీ మృగశిర నక్షత్రం వారి మాదిరిగా బయటికి చూపించరు. ప్రేమ లోపల ఉంటుంది కానీ ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. అంటే గుమ్మరించేంత ప్రేమను చూపించరు. ఈ మృగశిర నక్షత్రంలో జన్మించిన వారేమో వారి మనసులో ఉన్న ప్రేమను బయటికి వ్యక్తపరుస్తారు. అంటే వారి యొక్క స్వాధీనత అనేది ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి కొన్నిసార్లు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అంటే వీరిద్దరి మనస్తత్వాలు ఎలా ఉంటాయని మాత్రమే చెప్తున్నానండి. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయికి వివాహం చేసే ముందు ఈ వివాహ పొంతనను చూస్తారు. అంటే అమ్మాయి అబ్బాయి జాతకాలను పక్కపక్కన పెట్టుకుని వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందో, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎంత శాతం అనుకూలంగా ఉంది అని చూసుకుని మాత్రమే వివాహాన్ని చేస్తారు. దానిలో భాగంగా అష్టకూట గుణమేళాన్ని చూస్తారండి. అంటే వర్ణకూటం, వశ్యకూటం, దిన, యోని, గ్రహమైత్రి, గణకూటం, రాశికూటం, నాడి, ఈ 8 డిఫరెంట్ టాపిక్స్ని చూసి దాని తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారండి. అంటే మొత్తం 36 పాయింట్లు ఉంటాయి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఈ మ్యారేజ్ కంపాటబిలిటీ టెస్ట్ మొత్తం 36 మార్కులండి. 18 మార్కుల కంటే తక్కువ వస్తే ఆ వివాహం ఫెయిల్ అయినట్లు. అంటే వారిద్దరూ వివాహం చేసుకోకూడదు అనమాట. 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే పాస్ అయినట్లు. అంటే 50% కంటే తక్కువ వస్తే ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య వివాహం సెట్ కాదు. 50% కంటే ఎక్కువ వస్తే వివాహం అనుకూలమే. ఒకవేళ 18 పాయింట్ల నుండి 24 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, వారిద్దరికీ వివాహం చేయవచ్చు. వైవాహిక జీవితం అనేది సాధారణంగా ఉంటుంది. 24 పాయింట్ల నుండి 32 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, అది మంచి మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం చేస్తే వారి వైవాహిక జీవితం బాగుంటుంది. ఒకవేళ 32 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, 32 నుండి 36 పాయింట్ల మధ్యలో కనుక వచ్చినట్లయితే ఆదర్శమైన మ్యాచ్గా చెప్పవచ్చు. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి. ఒక 100 జంటలకు వివాహ పొంతన చూస్తే అందులో 10 మందికో 11 మందికో మాత్రమే 32 పాయింట్ల కంటే ఎక్కువ వస్తాయండి.
అంటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం అనుకూలం. ఒకవేళ అబ్బాయి అశ్విని నక్షత్రంలో జన్మించి అమ్మాయి ఏమో మృగశిర నక్షత్రం 1వ పాదంలో కానీ లేదా 2వ పాదంలో జన్మించింది అనుకోండి, అబ్బాయి ఏ పాదంలో జన్మించినా పర్వాలేదు, ఎందుకంటే అశ్విని నక్షత్రంలో 4 పాదాలు కూడా మేషరాశికే చెందుతాయి. ఇక్కడ మీరు అష్టకోట గుణమేళన చార్ట్ కనుక చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో క్షత్రియ వర్ణం, అమ్మాయిదేమో వైశ్య వర్ణం. కాబట్టి ఇక్కడ వర్ణకోటం అనుకూలంగానే ఉంది. కావున ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారండి. వశ్యకోటం కూడా అనుకూలంగానే ఉంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కూడా ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగి ఉంటారు. తారాకోటం మాత్రం సామాన్యంగా ఉంది. అంటే 3 పాయింట్లకు గాను 1.5 పాయింట్స్ మాత్రమే వచ్చాయి. కాబట్టి స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది వీరిద్దరి మధ్య. కానీ అప్పుడప్పుడు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారేమో మృగశిర నక్షత్రంలో జన్మించిన వారిపైన ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తారు. మృగశిర నక్షత్రంలో జన్మించిన వారేమో అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయి పైన ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తారు. అంటే నేను చెప్పినట్లుగా ఎందుకు నడుచుకోరు అన్న ఆలోచనలతో ఉంటారు. కాబట్టి కొన్నిసార్లు ఆ ఒక్క విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ యోనికోటం కనుక చూసుకున్నట్లయితే ఇది సామాన్యంగా ఉందండి. కాబట్టి వివాహమైన తర్వాత అంటే వీరిద్దరికీ కనుక వివాహం అయినట్లయితే ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కానీ అప్పుడప్పుడు కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. గ్రహమైత్రేమో సామాన్యంగా ఉంది, యావరేజ్గా ఉంది. కాబట్టి ఇద్దరి మధ్య పెళ్ళైన కొత్తలో కొన్ని గొడవలు కొంత అసౌకర్యంగా ఫీల్ అయినప్పటికీ కూడా కాలం గడుస్తున్న కొద్దీ వీరిద్దరి మధ్య కూడా స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొని ఉంటుంది. గణకోటం అయితే అనుకూలంగా ఉందండి. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారిది దేవగణమే, ఈ మృగశిర నక్షత్రంలో జన్మించిన వారిది కూడా దేవగణమే. కాబట్టి గణకోటం అనుకూలంగానే ఉంది. కావున ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది, ప్రేమ కూడా ఉంటుంది. అమ్మాయికి అబ్బాయి పైన ప్రేమ ఉంటుంది, అబ్బాయికి అమ్మాయి పైన ప్రేమ ఉంటుంది. వీరిద్దరిలో అశ్విని నక్షత్రం వారు ఎక్కువగా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేనప్పటికీ కూడా ఇద్దరికీ కూడా ప్రేమ ఉంటుందండి. ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది. అయితే రాశికోటం మాత్రం అనుకూలంగా లేదండి. కాబట్టి కొన్నిసార్లు మానసికంగా కలవలేకపోతారు, ఒకే అభిప్రాయానికి రాలేకపోతారు. ఇరువురికి కూడా సపరేట్ అభిప్రాయాలు ఉండే అవకాశాలు ఉంటాయి. నాడికోటం చూసుకున్నట్లయితే సాధారణంగా ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరికీ సేమ్ నాడి ఉండకూడదు. ఇక్కడ చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రానిదేమో ఆది నాడి, మృగశిర నక్షత్రానిదేమో మధ్య నాడి. కాబట్టి నాడి కోటం అనుకూలంగానే ఉంది. కావున ఇద్దరి మధ్య కూడా మానసిక సమతుల్యత, శారీరక సమతుల్యత కూడా ఉంటుంది. రెండు బ్యాలెన్స్ అవుతాయి. దానితో పాటు వీరిద్దరికీ కనుక వివాహం అయితే ఆరోగ్యవంతులైన సంతానానికి, అదృష్టవంతులైన సంతానానికి జన్మనిస్తారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 36 పాయింట్లకు గాను 24.5 24.5 పాయింట్లు వచ్చాయి. అంటే అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. అంటే అశ్విని నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా ఆ అబ్బాయి మృగశిర నక్షత్రం 1 లేదా 2వ పాదంలో జన్మించిన అమ్మాయితో చక్కగా వివాహం చేసుకోవచ్చండి. వీరిద్దరికీ వివాహ పొంతన కుదురుతుంది, మ్యారేజ్ మ్యాచ్ అవుతుంది. 100%కు గాను 68% మ్యాచ్ అవుతుంది. ఒకవేళ అశ్విని నక్షత్రంలోనేమో అమ్మాయి జన్మించింది అనుకోండి, మృగశిర నక్షత్రం 1వ పాదంలో కానీ 2వ పాదంలో కానీ అంటే వృషభ రాశిలో కనుక అబ్బాయి జన్మించాడు అనుకోండి, వీరిద్దరి మధ్య మ్యాచ్ ఎలా ఉంటుందంటే వీరిద్దరికీ వర్ణకోటం అయితే అనుకూలంగా లేదండి, వశ్యకోటం అనుకూలంగా ఉంది. తారాకోటమేమో సామాన్యంగా ఉంది. యోనికోటం అంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని ఇండికేట్ చేసే జంతువేమో గుర్రం, అబ్బాయిదేమో పాము. వీరిద్దరికీ యోనికోటం సామాన్యంగా ఉంది. మైత్రికోటం కూడా సామాన్యంగానే ఉంది.
గణం మాత్రం అనుకూలంగానే ఉంది. రాశికోటం అనుకూలంగా లేదు. నాడీకోటం అనుకూలంగానే ఉంది. అంటే 36 పాయింట్లకు గాను 23.5 మాత్రమే మ్యాచ్ అయ్యాయి. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే అబ్బాయిది అశ్విని నక్షత్రం, అమ్మాయిది మృగశిర నక్షత్రం అయితే 24.5 పాయింట్స్ వచ్చాయి. ఇక్కడ 23.5 పాయింట్స్ వచ్చాయి. ఇది కూడా అనుకూలమే. 23.5 వచ్చాయంటే అది గుడ్ మ్యాచ్గా చెప్పవచ్చు. వీరిద్దరికీ కూడా వివాహం చేయవచ్చండి. అంటే ఒకరు అశ్విని నక్షత్రంలో జన్మించి ఇంకొకరు మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో ఏ పాదంలో జన్మించినా వారిద్దరికీ కూడా చక్కగా వివాహం చేయవచ్చండి. ఎటువంటి ప్రాబ్లము ఉండదు.